తెలుసుకుంటే మీరు ఇట్లా మన్నుదిన్న పాముల్లాగా నీరసంగా నిస్తేజంగా ఉండరు. మహాత్ముల చరిత్ర చదివితే మన జీవితంలో ఎంతో గొప్ప ప్రేరణ దొరుకుతుంది. వేదాలు చెప్పినవే మహర్షి దయానందుడు ఆచరించాడు, తెలియజేశాడు. కాబట్టి ఆయన జీవితము వేదాలకు భాష్యం అని చెప్పుకోవచ్చు, సజీవ భాష్యం. యజుర్వేదానికి భాష్యం రచించారు మహర్షి దయానందుడు. కానీ ఆయన జీవితం చదువుతూ ఉంటే ఆహా, వేదాలను అడుగడుగున మహర్షి ఎలా ఆచరించాడో, వేద విరుద్ధమైన వాటిని ఎలా ఎదుర్కొన్నారో మనకు తెలుస్తుంది. అందుకే మనము మహాత్ముల, వీరుల, శూరుల చరిత్రలు మర్చిపోవడం వల్ల ఈనాడు ఇలాగా శుద్ధ ముక్కల్లాగా మరి తెగిపోయిన గాలిపటంలాగా తయారైపోయాం. కాబట్టి పూర్వము నుండి కూడా మనకు హరికథలు, బుర్రకథల రూపంలో మహాత్ముల చరిత్రలు చెప్పేవాడు. ఈనాడు పాఠశాలల్లో అటువంటివన్నీ కూడా మృగ్యమైపోయినాయి, మాయమైపోయినాయి. కాబట్టి ఎంత తిన్నా కూడా శక్తి రావట్లేదు. శక్తి రావడానికి మనము ఎన్నో భగవంతుని స్తుతి చేయాలి, ప్రార్థన చేయాలి, భగవంతుని భజనలు ఆలపించాలి, మహాత్ముల చరిత్రలు చదవాలి, సన్మార్గంలో నడవాలి, సత్సంగం చేయాలి. ఇటువంటి ఎన్నో పాజిటివ్ ప్రోగ్రామ్స్, సానుకూల కార్యక్రమాలు చేస్తూ ఉంటే మనకు శక్తి లభిస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ మహర్షి దయానందుని జీవిత చరిత్ర పుస్తకాలు అమ్మగారు మీరందరూ తప్పకుండా కొని తీసుకోవాలి. పుస్తకాలు మీరు కొనుక్కుంటామంటే అది ఎంతో 100 ఉందో ఎంతుందో మరి ఆ పుస్తకాలు తెప్పిస్తారు. ఎవరెవరు కొనుక్కుంటారు చెప్పండి. ఎవరు కొనుక్కుంటారంటే మీరు చెప్తే తెప్పిస్తారు. మీ నాన్నగారు మీరు చివరి రోజు మీ అందరికీ అవి అక్కడ అందుబాటులో పెడతాం, కొనుక్కొని తీసుకెళ్ళండి, చదవండి. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది. కాబట్టి మనం మహాత్ముల చరిత్ర మర్చిపోవడం వల్ల రకరకాలుగా నష్టపోతున్నాం. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా ఎటువంటి ఎదుగుదల లేదు. కేవలము యంత్రాల్లాగా బతుకుతున్నాం. కోళ్ళ ఫారం ఉంటుంది, కోళ్ళను పెంచే ఫారంలో కోడి పిల్లలు ఎలా ఉంటాయో, ఎలా ఉంటాయి అవి బాయిలర్ కోళ్ళు అలాగ పడి ఉంటాయి, అలాగ అయిపోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా శక్తిని పొందండి, స్ఫూర్తిని పొందండి. అమ్మ గుర్తుకొస్తుంది. చిన్న రాత్రి ఒక పాప వెళ్ళిపోయింది. మరి ఎన్ని రోజులైంది ఆ పాప? మొదటి రోజే వచ్చిందా? మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. చూసారా? మరి చిన్న వయసు కూడా కాదు, 7వ తరగతి ఏమో ఉన్నట్టుంది ఆ అమ్మాయి. ఈ అమ్మాయి చిన్న పాప. నీ వయసు, నీ ఏ క్లాస్ అమ్మా? 4th క్లాస్ పాప ఉన్నది ఇక్కడ. ఇంకా పక్కన నువ్వు 4th. మీకేమైనా ఇక్కడ కష్టం ఉందా? ఎవరైనా తిడుతున్నారా? చెప్పండి. కొడుతున్నా? అసలు మీ ఇంట్లో కంటే సుఖంగా ఉందా లేదా? మరి ఇంతకంటే సుఖం ఎక్కడా ఉండదు. ఇంట్లో ఏమిటంటే ఇంకెవరు పద్యాలు చెప్పరు, శ్లోకాలు చెప్పరు, మంత్రాలు చెప్పరు, పాటలు ఉండవు, ఏమీ ఉండవు. కానీ ఇక్కడ మనము విజ్ఞానము, జ్ఞానము, అలాగే మంచి భగవంతుని గురించి, దేశం గురించి, ధర్మం గురించి, ఆరోగ్యం గురించి ఎన్నో తెలుసుకుంటున్నాం. మీ పాఠశాలలో కూడా ఇవన్నీ చెప్పరు, ఇంట్లో చెప్పేదే లేదు. కాబట్టి జీవితానికి అవసరమైనవి ఇక్కడ చెప్తున్నారు. ఏదో టైంపాస్ కాదమ్మా, ఇక్కడ టైంపాస్ కార్యక్రమం కాదు ఇది. మన జీవితాన్ని బాగు చేసుకునేటటువంటి విషయాలు ఇక్కడ రకరకాలుగా బోధన చేస్తూ ఉన్నారు. రకరకాల అధ్యాపకులు. క్లాసులో మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కొడతారా? కొట్టరు అసలు. ఇంతవరకు ఎప్పుడు ఎవరు కొట్టలే. చెప్పండి, స్కూళ్ళల్లో కొడతారా? ఉన్నాయి ఎవరు? చేతులు ఎత్తండి. మా స్కూల్లో కొడతారు, ఆ సిస్టమ్ ఉందనేవాళ్ళు. 1 2 3 4. మిమ్మల్నే కాదు, ఎవరినైనా కొడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. కానీ ఇక్కడ అసలు బెత్తము లేదు, ఒక దురుసుగా కఠినంగా కూడా ఒక మాట కూడా లేదు. ఇంతకంటే స్వర్గం ఎక్కడా ఉండదు. ఎక్కడ యజ్ఞము జరుగుతుందో దాన్నే స్వర్గలోకం అంటారు, గుర్తుపెట్టుకోండి. స్వర్గలోకం అంటే ఎక్కడో ఉంటుంది కాదు. యజ్ఞో వై స్వర్గలోక. ఇక్కడ ఉన్న పాల్గొనే వాళ్ళందరినీ ఏమంటారు? దేవతలు. మరి దేవతలు ఏం తాగుతున్నాం మనం ఇక్కడ రోజు? అమృతము. ఏం అమృతము? జ్ఞానామృతం, వేదామృతం తాగుతున్నాం. వేదామృతం తాగితే ఏమవుతుంది? చిరంజీవులమవుతాము, అమరులమవుతాము. ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి అమరుడైపోతాడు. కాబట్టి అక్కడ దేవతల గురువు ఎవరు? బృహస్పతి అమ్మగారు. రాక్షసుల గురువు శుక్రాచార్యులు.
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఇప్పుడు దేవతల గురువు బృహస్పతి అంటే బృహతాం ఆకాశాదీనాం పాలక బృహస్పతి అన్నారు. కాబట్టి అందరికంటే గొప్పవాడు పరమాత్మ బృహస్పతి, అందరికంటే ఎక్కువ తెలివి ఉన్నటువంటి వ్యక్తి బృహస్పతి. కాబట్టి అటువంటి గురువులు మనకు ఉపదేశిస్తున్నారు. ఇంకా మనకు 6 రోజులు మాత్రమే ఉందమ్మా. ఈరోజు వదిలేస్తే చివరి రోజు ఎట్లాగో చెప్పేదే ఉండదు, మీకు చేయడమే తప్ప. ఇంకా 6 రోజులు ఓపికగా చక్కగా నేర్చుకున్నాము, ఇది తెలుసుకున్నాము అని మీరు సాధికారికంగా చెప్పాలి. ఏదో వచ్చాం ఉన్నాం, ఏదో వాళ్ళు చెప్పుకుంటూ పోయారు, మేము విన్నాము అంతే తప్ప అని అనకూడదు. నేర్చుకున్నాము, తెలుసుకున్నాము, మా జీవితాన్ని మార్చుకుంటున్నాం అని చెప్పగలగాలి. వింటున్నారా పెద్ద పిల్లలు, చిన్నపిల్లలు? మీరు కూడా టీలు తాగడము, కాఫీలు తాగడము, హార్లిక్స్ తాగడము, బోర్మిటా తాగడము, చెత్త తిండి తినడము, ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎలా పడితే అలా తినడము, నడుచుకుంటూ తినడము, మాట్లాడుకుంటూ తినడము, నవ్వుకుంటూ తినడము, ఇలా ఉండకూడదు. అన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. సెల్ ఫోన్ పిచ్చి కూడా కొంతమంది పిల్లలకు ఉంది, అది వదులుకోవాలి. టీవీ పిచ్చి వదులుకోవాలి, సినిమాల పిచ్చి వదులుకోవాలి. ఇలాంటివన్నీ కూడా కంట్రోల్లో పెట్టుకోండి. మీరు ఏదో వచ్చాం పోయాం, ఇంటికి పోయాక ఇంకా ఇష్టారాజ్యం చెప్పింది వింటారు. అక్కడ ఏముండదు, అక్కడ ఎవరు చెప్పరు కదా మీకు. ఇంత చెప్తారా? మీ అమ్మ కూడా 4 సార్లు చెప్తుంది, పోనీ ఇష్టం ఏమైనా చేసుకొని వదిలేదు. కాబట్టి ఎవరి జీవితాన్ని వాళ్ళు బాగు చేసుకోవాలి, ఉద్ధరించుకోవాలి, ప్రయత్నం చేయాలి. ఒక టైం టేబుల్ ఏర్పాటు చేసుకోండి. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, మీ టైం టేబుల్కు మీరే బాధ్యులు. సెలవు రోజు మన యొక్క ప్రోగ్రామ్ ఏంటి, స్కూల్ కానీ కాలేజీ ఉన్న రోజు మన టైం టేబుల్ ఏంటి, ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలి. దాని ప్రకారం నడవాలమ్మా. ఎవ్వరు మిమ్మల్ని వెంటబడి చెప్పరు. నువ్వు సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, స్వయం ప్రేరణతోటి జీవితంలో ముందడుగు వేయాలి. గొప్ప గొప్ప వ్యక్తులు కావాలి. కలెక్టర్ కావాలని ఎవరికైనా ఉందా? ఐఏఎస్ ఐపీఎస్ చెప్పండి, ఉంటే చేయండి. అదేం పాపం కాదు, చేతులు ఎత్తండి. ఇద్దరికి ఐఏఎస్ కావాలని ఉంది. డాక్టర్ కావాలని ఎంతమందికి ఉంది? అబ్బో, డాక్టర్ అమ్మ ముగ్గురు. ఇక్కడ డాక్టర్ అమ్మ. ఇంకా ఇంజనీర్లు, ఒక ఇంజనీర్. ఇంకా పోలీస్ ఇన్స్పెక్టర్, ఐటీ, డీజీ. ఆర్టిస్టు అంటే యాంకర్ కావాలని ఎవరికి ఉంది? టీవీలో మాట్లాడుతుంటారు కదా మైక్ పట్టుకొని, యాంకర్ అమ్మ. అలా మన జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని ఇప్పటి నుంచే ముందుంచుకొని దానికి అనుగుణంగా మనము ఆలోచించాలి, నడవాలన్నమాట. ఊరికే పెట్టుకుంటే సరిపోదు. కాబట్టి దీపాన్ని పట్టుకుంటే వెలుతురు ఇస్తుంది, కానీ దీపాన్ని పట్టుకొని ముందుకెళితే మన దారంతా వెలుతురే. కాబట్టి లక్ష్యాన్ని మనం నిర్ధారించుకొని ఒక 9వ తరగతి 8వ తరగతి రాగానే మనం ఏం చేయాలనేది తెలిసిపోతుంది కదా. కొంతమంది టీచర్ కావాలని ఎంతమందికి ఉంది? టీచరు, లెక్చరరు, రీడర్. ఒక టీచర్ అమ్మ, ఒక టీచర్ అమ్మ. కాలంలో టీచర్ మరి విలువలేనట్టుంది. కొంతలమ్మ ఒక్క ఆమె చేస్తే మిగతా ఎవరికి లేదు. టీచర్, లెక్చరర్, రీడర్, ప్రొఫెసర్ ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇది ప్రొఫెసర్ అంటే ఏం తక్కువ అనుకుంటున్నారమ్మా? 1,00,000 రూపాయలు జీతం. టీచర్లకు కూడా ఇప్పుడు 70,000 80,000 ఇస్తున్నారు. 1,00,000 గవర్నమెంట్ టీచర్ అయితే ఇంకా మహారాణి. కాబట్టి ఏ వృత్తి కూడా తక్కువ కాదు. మనము కృషి చేసి సక్రమంగా పని చేసుకుంటే అన్నీ మంచిదే. ఇది పౌరోహిత్యం చేయాలని ఎంతమంది అనుకుంటున్నారు? వైద ప్రచారకులు, యోగ ప్రచారకులు కావాలని ఎంతమంది అనుకుంటున్నారు? 1 2 3 4 5 ధర్మ ప్రచారకులు, యోగ ప్రచారకులు, వేద ప్రచారకులు 7 మంది బాగానే చేతులు ఎత్తుతున్నారు. సరే అనుకుంటున్నారు. భగవంతుడు కూడా అనుగ్రహించి వాతావరణం అనుకూలించి కావాలని మన దేశాన్ని మరి అగ్రపథంలో ధర్మ పథంలో తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. కాబట్టి అన్నం తినేటప్పుడు అక్కడ ఎంత అవసరమో అంతే వండించుకోవాలి, మిగిలిచ్చి పారేయకూడదు. చేస్తున్నారా ఎవరైనా అలాగా? ఎవరు లేదు. ఎంత అవసరమో అంతే తీసుకుంటున్నారు. తినేటప్పుడు మాట్లాడకూడదు. ఎంతమంది పాటిస్తున్నారు చెప్పండి? పాటిస్తున్నారా అమ్మగారు, కళ్యాణ్ గారు? ఎవరికి లేదు. ఇంతసేపు సోది చెప్పినా అక్కడ పోగానే మళ్ళీ అచ్చట్లు ముచ్చట్లు ప్రోగ్రామ్. తినేటప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా తినాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు కనీసం ఒక్కరోజు పాటించండి, ట్రై చేయండి.
ఇక్కడే మీకు అవకాశం. ఎవ్వరూ ఇంత గట్టిగా చెప్పరు ఇంట్లో, కాబట్టి మౌనంగా వెళ్ళి మౌనంగా తినేసి రండి. అంటున్నారా? మాట్లాడకండి. బాగున్నా ఈరోజు ఏంటమ్మా టిఫిన్? టమాటా రైస్. ఎవరికి ఇష్టం? రెండు రకాలు ఇక మీకోసం అని చెప్పి పులిహోర పిండి టమాటా రైస్ అందరూ చేతులు. సరే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ఒక చోటుకి పోయినప్పుడు అడ్జస్ట్ కావడమే ఏమిటి? స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, సామాజిక ధర్మం అన్నమాట. మన పెళ్ళికి వెళ్తాం, వడ్డిస్తారు, ఏదో వడ్డిస్తే అనుకూలం ఉన్నది తీసుకోవాలి, లేకపోతే ఊరుకోవాలి. కాబట్టి అన్నిటికీ అడ్జస్ట్ అయ్యే వాళ్లకు జీవితంలో దుఃఖం ఉండదు, సమస్య ఉండదు. అన్నీ ఎప్పటికీ ఒకేలాగా ఉంటుందా? ఇంట్లో కూడా ఒకేలాగా ఉంటుందా ఎప్పుడైనా? కాబట్టి అన్నింటి మనము సమానంగా చూసుకునేటటువంటి బుద్ధి పెంచుకోవాలి. ఇలాగే ఉంటాను, ఇలాగే చేస్తాను అంటే మీరు డాక్టర్లు ఇంజనీర్లు లేక అలాగే ఉండాలి, అలాగే చేయండి. అప్పటిదాకా మాత్రము అడ్జస్ట్ చేసుకోవాలి. ఓర్పు అనేది, పేషెన్స్ అనేది అవసరం. తెలిసిందా? ఓం శాంతి.